ఈ ఉదయకాలం మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు నీకు అనుగ్రహించాలన్నా, మునుపటి కంటే అధికమైన మేలు నీవు, నేను, మనము, సంఘం, పరిచర్య పొందాలన్నా, మునుపటి కంటే అధికమైన మేలు మన జీవితాల్లో జరగాలన్నా మనం ఏం చేయాలో కొన్ని విషయాలు అక్కడ మనం చూస్తున్నాం. అదేంటంటే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు తన ఇంటిని విడిచి, తన ప్రాంతాన్ని విడిచి, తను ఒక దేశాంతరం పోతున్నట్లుగా ఉంటుంది. ప్రతిదీ పరలోక రాజ్యానికి సంబంధించినట్లుగా మనం చూడాలి. ప్రతి వాక్యము, ప్రతి మాట దేవుడు మన హృదయాల్లో నాటబడినట్లుగా, స్థిరపడినట్లుగా మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనకు ఒక తలాంతులు ఇచ్చాడు. దేవుడు మనకు ఒక కృప అనే తలాంతు ఇచ్చాడు. దేవుడు మనకు ఆయుష్ అనే తలాంతు ఇచ్చాడు. దేవుడు మనకు ఆరోగ్యం అనే తలాంతు ఇచ్చాడు. దేవుడు మనకి సంఘం అనే తలాంతు ఇచ్చాడు. దేవుడు మనకు సేవకులు అనే తలాంతు ఇచ్చాడు. దేవుడు మనకు ఉద్యోగం అనే తలాంతు ఇచ్చాడు. దేవుడు మనకు ఒక కుటుంబం అనే తలాంతు ఇచ్చాడు. దేవుడు మన కడుపును పుట్టిన బిడ్డలు అనే తలాంతు ఇచ్చాడు. ఇవన్నీ తలాంతులు. వీటిని మీరు ఉపయోగిస్తున్నారా? వీటిని మీరు దేవుని కొరకు వాడబడేట్లుగా మార్చుకుంటున్నారా? ఒక మనిషి దేశాంతరం పోయేటప్పుడు, ఒక వ్యక్తి దేశాంతరం వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమందిని పిలిచి, అయ్యా ఈ 5 తలాంతులు నీ దగ్గర ఉంచు. సరేనయ్యా ఉంచుతాను. వీటిని ఏం చేయమంటారు? వీటిని ఎలా వాడమంటారు? వీటిని ఎలా చేయమంటారు? ఏమి ఆయన అడగలేదు, ఈయన చెప్పలేదు. నీ దగ్గర ఉంచు, మరలా నేను వస్తా, నేను వచ్చినప్పుడు వీటిని చూస్తా. తలాంతులు తలాంతులుగా ఉన్నాయా? తలాంతులు విస్తరించాయా? తలాంతులు తలాంతులుగా ఉన్నాయా? తలాంతులు అభివృద్ధి చెందాయా? తలాంతులు తలాంతులుగా ఉన్నాయా? మునుపటి కంటే అధికమైన మేలు కలిగిందా? నేను చూస్తా అని 3 వ్యక్తులు పిలిచి చక్కగా ఒక్కొక్కళ్ళ సామర్థ్యం చొప్పున, ఒక్కొక్కళ్ళు వాళ్ళ తలాంతులు ఎలా వినియోగించుకోగలరో ఆయన ఆ మనస్సులో ఉన్న ఉద్దేశం చొప్పున వారికి అప్పగించాడు. 5 తలాంతులు ఒక వ్యక్తిని పిలిచాడు, అప్పగించాడు. 2 తలాంతులు ఒక వ్యక్తిని పిలిచాడు, అప్పగించాడు. 1 తలాంతు కూడా ఇవ్వకపోతే ఒకడు అతను బాధపడతాడేమో. అతను ఇచ్చిన తలాంతును వినియోగించుకునే వ్యక్తిగా లేడు. అర్థమైంది యజమానికి. ఇచ్చిన తలాంతును కూడా ఉపయోగించుకునేట్లుగా లేడని తెలిసినా, వాళ్ళకి ఇచ్చావు నాకు ఇవ్వలేదే అని అంటాడేమోనని అతను కూడా పిలిచి, అయ్యా ఈ 1 తలాంతును జాగ్రత్తగా చేసుకో, మరలా నేను వచ్చినప్పుడు నాకు మళ్ళీ అప్పగించాలి. ఇవన్నీ చెప్పి నువ్వు ఎలా వినియోగించుకుంటా అలా వినియోగించుకో, ఎలా చేస్తావో అలా చేయి. దీనితో ఏది చేస్తావో, దీనితో వ్యాపారం చేస్తావో, దీనితో ఎవరికైనా అప్పిస్తావో, ఏదైనా చేస్తావో చెయ్యి. ఈ తలాంతు మాత్రం నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు.